కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిపుణుల సలహా మేరకు ముందుకు వెళ్లాలని సిపిఐ ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు సూచించారు. ప్రాజెక్టు అంశంపై ప్రభుత్వానికి మేధావులందరూ అండగా ఉండాలన్నారు. ప్రతిపక్ష నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు నీరు ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ నేతలే తెచ్చారని విమర్శించారు. ఇటీవల అధ్యయనం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ త్వరితగతిన రిపోర్ట్ ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు రిపేర్లపై నిపుణుల సలహాలు తీసుకోవాలంటున్న సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. మనం ప్రెస్ క్లబ్లో ఉన్నాము. అలాగే సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి అసలు ఈరోజు చేస్తున్న ఈ సమావేశంలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన వారు మాట్లాడడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. అక్కడ మాత్రం ఎంత చూసినా కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం దాన్ని అంగీకరించడం లేదు, మతిస్థిమితం కోల్పోయినట్లుగా వారు చూస్తున్నారు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూసాము, అంటే ఇంతమంది నిపుణులు సలహాలు ఇచ్చినా కానీ నిపుణులు ఆ ప్రాజెక్ట్ కూలిపోయింది, ఇంకా వాటర్ అందులో వేసినట్లయితే రైతులకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అని ఓ పక్కన నిపుణులు చెప్తున్నా కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం అదేదో చిన్న ఇష్యూగానే దాన్ని పరిగణలోకి తీసుకొని దానికి ఏమైంది దాన్ని సరిచేసి దాంట్లోకి మళ్ళీ నీళ్లు విడుదల చేయండి అనే దానికి ఎంతవరకు అది కరెక్ట్ అంటారు? అది అట్లా సొంతంగా చెప్పకూడదు. పరిపాలించే వాళ్ళు పాలన మీద దృష్టి పెట్టాలి. పాలన మీద దృష్టి పెట్టాలంటే అందరు సలహాలు తీసుకోవాలి. ఎవరి బాధ్యత వాళ్ళది. ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచింగ్ చేయాలి, ఇంజనీరింగ్ వాళ్ళు ఇరిగేషన్ కానీ ఇటువంటి ఇంజనీరింగ్ వాళ్ళు చేయాలి. అన్నీ మేమే చేస్తామంటే వచ్చింది తిప్పలు కాళేశ్వరం. అలా కాకుండా ఇప్పుడు నిపుణులకు అప్పచెప్పాలి. నిపుణులు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి తప్పితే మీరు పూర్తి చేయండి, దాన్ని కట్టేయండి, దాన్ని ఏదో ఒకటి చేయండి అంటే మళ్ళీ మునిగిపోతే ఎవరు బాధ్యత వహించాలి? మళ్ళీ ఇంకా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. తొందర పడకుండానే ఏది వీళ్ళు పాలకులుగా వాళ్ళు నిపుణుల సలహా ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో తొందరపడకుండా అంటే నెల తరబడి ఉంటే కూడా నష్టం వచ్చింది. మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏజెన్సీ వాళ్ళు ఏదో వచ్చారు కదా, త్వరితగతిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాన్ని బేస్ చేసుకుని తొందరగా దాన్ని ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. అంతే తప్పితే అది లేట్ అయితేనే సొంతంగా ప్రభుత్వం చేయకూడదు. చేస్తే తప్పులో పడతారు. ఇప్పుడు అదే నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడారు. అక్కడ మేడిగడ్డకు ఏం పీకడానికి వెళ్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. మరి మరలా వాళ్ళు వెళ్ళడం పట్ల ఎలాంటి స్పందన మీ పైన? అదే మాట్లాడేవాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి. మరి వీళ్ళు ఎందుకు వెళ్ళారో చెప్పాలి. వాళ్ళేం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో దానికి ఒక రీజన్ ఉంది, ఎంత మేరకు పగిలింది చూస్తానికి. ఇవన్నీ కూడా మీరు కూడా వెళ్ళి పగిలిందని చెప్పడానికా పగలలేదని చెప్పడానికి వెళ్ళారు. వెళ్ళి ఇప్పుడు ఏం చెబుతున్నారు చెప్పడానికి క్లారిటీ లేదు. అసలు మీరు వెళ్ళారు, వెళ్ళి మీ నివేదిక ఏంటి, మీరు ఏం చెప్పారు? మా మీద ఆ బ్రిడ్జిని వీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి అభాండాలు తప్పితే రైతులకి నష్టం జరిగేలా చేస్తుంది ప్రభుత్వము. రైతులకి ఎటువంటి సహకారం లేకుండా దీనివల్లనే రైతులు ఇప్పుడు నష్టపోతున్నారు. నీళ్ళు ఇచ్చినట్లయితే రైతులు అభివృద్ధి చెందే అవకాశం ఉంది, పంటలు పండించే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళకి ఆ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు అక్కడ ఏం జరుగుతుంది. నీళ్లు ఇవ్వద్దని ఎవరు చెప్పారు? నీళ్లు ఇస్తే రైతులు బాగుపడతారు అందరూ తెలుసు కదా. నీళ్లు ఇవ్వని పరిస్థితి కల్పించింది మీరే కదా. మీరు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదా? దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎక్కడ నెత్తిమే గుమ్మరించలేరు కదా. దాన్ని స్టోర్ చేసుకోవాలి కదా. స్టోర్ చేసుకోవాలంటే జాగ్రత్త తీసుకోవాలి కదా. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు కట్టిపెట్టి ముందు దాన్ని ఎలా వర్కౌట్ అయితే చూడాలి తప్పితే ఇంకా దాన్ని కప్పిపుచ్చుకునే విధంగా మళ్ళీ ఎదురు దాడులు చేస్తే మాత్రం ప్రజలు క్షమించరని నేను తెలియజేస్తున్నాను. సాంబశివరావు గారు చెప్తున్నట్టుగా ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఎంత చేసినా కానీ వాళ్ళు తప్పును ఒప్పుకున్నట్లయితే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది తప్పితే వితండవాదం చేస్తే మాత్రం వారికే నష్టమని సాంబశివరావు తెలియజేయడం జరిగింది.